ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు బయలుదేరారు. ప్రపంచ ఇంధన వినియోగంలో భారతదేశం వాటా 2050 నాటికి దాదాపు రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ఈరోజు మహాకుంభమేళాలో 1,59,00,000కు పైగా భక్తులు పవిత్ర స్నానమాచరించారు. విద్యార్థులు తమ నియంత్రణలో ఉండే విషయాలపైనే ఎక్కువగా ఆలోచించాలని ప్రముఖ సినీ నటి దీపికా పదుకోన్ సూచించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు బయలుదేరారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి మార్సెయిల్లో నూతన భారత కాన్సులేట్ జనరల్ను ప్రారంభించారు. అనంతరం క్యాడరాష్లోని అంతర్జాతీయ థెర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ను కూడా వారు ఇరువురూ సందర్శించారు. ఇదిలా ఉండగా ఇరు దేశాల నాయకులు ఈ కాన్సులేట్ జనరల్ను ప్రారంభించడం భారత్ ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మైలురాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం భారత్ ఏఐని ఉపయోగిస్తోందని స్పష్టం చేశారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ సమాజాన్ని కోరారు. ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో సమావేశమైన అనంతరం సామాజిక మాధ్యమంలో ఈ విధంగా పేర్కొన్నారు. దీనికి బదులుగా గూగుల్ సీఈఓ స్పందిస్తూ ఏఐ భారతదేశానికి తీసుకువచ్చే అద్భుతమైన అవకాశాలను, డిజిటల్ పరివర్తనపై కలిసి పనిచేయగల మార్గాలను ప్యారిస్ సమావేశంలో చర్చించామని సామాజిక మాధ్యమంలో తెలియజేశారు. ప్రపంచ ఇంధన వినియోగంలో భారతదేశం వాటా 2050 నాటికి దాదాపు రెట్టింపు అవుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ రోజు ఆయన ఇండియా ఎనర్జీ వీక్ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారతదేశం కీలకంగా నిలుస్తుందని, ప్రపంచ జనాభాలో 17% జనాభాతో భారత్ 3వ అతిపెద్ద చమురు వినియోగదారునిగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా భారత్ అమెరికా ఇంధన భాగస్వామ్యంపై హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ We have partnerships in technology, we have partnerships in other forms of entrepreneurial and innovative this thing. We are buying, I think, what, $20 billion worth of energy from the United States. So we are, whether it's our biofuels program, whether it is our compressed biogas, whether it is what we are doing on green hydrogen, it's a positive. And I think in all these areas, the cooperation that we have with the US government will become a very important determinant of how we proceed. పరీక్ష పే చర్చ 2025లో భాగంగా ఈరోజు మానసిక ఆరోగ్యంపై నిర్వహించిన ప్రత్యేక సంచికలో సినీ నటి దీపికా పదుకోన్ విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులు తమ బలాలపై దృష్టి పెట్టాలని, వైఫల్యాల గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోనవకూడదని చెప్పారు. విద్యార్థులు దృఢ నిశ్చయంతో సవాళ్లను ఎదుర్కోవాలని, ఏదైనా తప్పు జరిగితే భయపడకూడదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో చేసిన సంభాషణను ఉటంకిస్తూ విద్యార్థులు తమ భావాలను అణిచివేయకుండా వ్యక్తపరచడం అలవాటు చేసుకోవాలన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలను కళంకంగా పరిగణించరాదని సూచించారు. మన నియంత్రణలో ఉండే విషయాలపైనే ఎక్కువగా ఆలోచించాలని దీపికా పదుకోన్ మాట్లాడుతూ Patience is an extremely important virtue, I think. You can only do what is in your control. हम prepare कर सकते हैं. We can sleep well. We can hydrate well. हम exercise करेंगे, हम meditation करेंगे. I think focus on the things that you can control. जैसे am I prepared or not? वो मेरे control में है. Feeling stressed the night before. Talk to your parents about it. या अपने teacher से बात करो. Identifying the cause of your stress and expressing it with somebody who you trust. That could be one of the ways of dealing with stress. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు మాఘ పూర్ణిమ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు 1,59,00,000కు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. మాఘ పూర్ణిమ సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానం చేయడం శుభప్రదంగా భక్తులు భావిస్తూ ఉంటారు. కాగా ఇప్పటి వరకు దాదాపు 47,55,00,000 మంది భక్తులు మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో జరిగిన చర్చల్లో యూరప్, పశ్చిమాసియా, ఇండో పసిఫిక్లలో భౌగోళిక రాజకీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనపై మార్సేయిల్లో ఈరోజు ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వైపాక్షిక చర్చల్లో ఒక ప్రధాన రంగంగా నిలిచిందన్నారు. వచ్చే సంవత్సరం ఇండియా, ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా పాటించాలని ఇరు పక్షాలు అంగీకరించాయని, ఇది ఆవిష్కరణలు, అంకుర సంస్థలపై దృష్టి సారిస్తుందని విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, Two countries have adopted a separate declaration on artificial intelligence, which identifies our key priorities in this area and explores the possibilities of cooperation in view of the large alignment that we see between India and France insofar as AI is concerned. For instance, our shared commitment to promoting the development of safe, secure and trustworthy AI for the public good. At the CEO's forum, the two leaders also launched the logo of the India-France Year of Innovation in 2026, which represents, in a sense, the synergy between India and France. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆకాశవాణి న్యూఢిల్లీలోని పండిట్ రవిశంకర్ స్టూడియోలో రాగ్ రేడియో, రంగ్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు సీతా వసంతలక్ష్మి, నటుడు యోగేంద్ర టిక్కు, రేడియో జాకీ రీతూ రాయ్, రచయిత డాక్టర్ సుభాష్ చంద్ర, ఆకాశవాణి మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ యోగేంద్ర పాల్ సభ్యులుగా ప్యానెల్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆకాశవాణితో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. రేడియోలో భాష ప్రాముఖ్యతను, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడడానికి డిజిటల్ రేడియో అవసరాన్ని ప్రస్తావించారు. అంతకుముందు ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రగ్యా పలివాల్ గౌర్ అతిథులకు స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమా భట్టాచార్య ఈరోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ గణాంకాల ప్రకారం పశ్చిమ బెంగాల్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 18 లక్షల కోట్ల రూపాయలు దాటింది. బడ్జెట్లో రూపాయల రెవెన్యూ లోటు 35,314 కోట్ల రూపాయలుగా ఉంది. రహదారుల అభివృద్ధికి పఠశ్రీ పథకం కింద 1,500 కోట్ల రూపాయలను ప్రతిపాదించగా 4.75 కిలోమీటర్ల పొడవైన గంగాసాగర్ వంతెనకు 500 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ నెల 23వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబరుకు ఈ నెల 21వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో 142 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అత్యధికంగా 118 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 214 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 76,293 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి 122 పాయింట్ల నష్టంతో 76,171 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.80 పాయింట్ల నష్టంతో 23,044 వద్ద స్థిరపడింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికాకు బయలుదేరారు. ప్రపంచ ఇంధన వినియోగంలో భారతదేశం వాటా 2050 నాటికి దాదాపు రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ఈరోజు మహాకుంభమేళాలో 1,59 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.